అంతర్జాతీయ ప్రమాణాలతో పేదలకు విద్య, వైద్యం అందిస్తున్నామన్నారు మంత్రులు. ఎక్కడా రాజీ పడకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా సులభంగా అర్థమయ్యేలా భూభారతి పోర్టల్ తీసుకొచ్చామన్నారు మంత్రులు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించడమే లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా బోనుకల్లు మండలం లక్ష్మీపురంలో పర్యటించారు భట్టి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా స్కూలును అనుసంధానిస్తూ నిర్మించే రోడ్లపై అధికారులతో చర్చించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూల్చిందన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఎలాంటి పొరపాట్లు లేకుండా భూ సర్వేయర్లు నిజాయితీగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో లైసెన్స్డ్ భూ సర్వేయర్లకు నియామక పత్రాల అందచేత కార్యక్రమంలో పాల్గొన్నారు పొంగులేటి. రెవెన్యూ వ్యవస్థని ఆనాటి ప్రభుత్వం కుప్పకూలిస్తే ధరణి అని ఒక భయంకర భూతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తీసుకొచ్చి భయభ్రాంతులకి ధరణిని చేస్తే ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు కార్యక్రమంలో మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ సద్భావన అవార్డు అందుకున్నారు సల్మాన్ ఖర్షీద్. రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. రాజీవ్ గాంధీ గారు కానీ గాంధీ కుటుంబంలో ప్రతి ఒక్కరు భారతదేశం ఒక సెక్యులర్ దేశంగా ఉండాలి, అన్ని మతాలు, కులాలు, అన్ని జాతులు కలిసిమెలిసి ఉండి ఒక మంచి వాతావరణంలో సద్భావనతో ముందుకు పోవాలి, దేశంలో సామాజిక న్యాయం ఉండాలి. గత 10 ఏళ్ళు ఎవరు కూడా ఊహించినటువంటి ఇందిరా మిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత మహిళా బస్ ప్రయాణం కానీ, రైతులకు సహకారాలు కానీ అంతా కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా అభివృద్ధి సంక్షేమం నడుస్తూ ఉంది. मुझे मजबूर कर दिया है और मुझे आपने इंस्पायर किया है कि मैं ये कहूँ कि मेरा एक घर अगर फर्रुखाबाद में उत्तर प्रदेश में है तो मेरा दूसरा घर हैदराबाद में है, आप लोगों के बीच में है। लेकिन आज जब आपने मुझे फूलों से नवाजा, आपने इतने बड़े अवार्ड से नवाजा है. పార్లమెంటులో బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలకు రాష్ట్రంలో తిప్పలు తప్పవన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చి పార్లమెంటులో అడ్డు తగులుతున్నారన్నారు. సిరిసిల్లలో పార్టీ శ్రేణులను కలిశారు పొన్నం. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుర్తించాలన్నారు పొన్నం. ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తారు. మీరు అధికారంలో ఉండి దీనికి మోకాలు అడ్డుతున్నారు, శాసనసభలో మద్దతు ఇచ్చి పార్లమెంట్లో దీన్ని అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన వస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితి బీజేపీకి తెలంగాణలో. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్ షేక్పేట్ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్తో పాటు బీజేపీ ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. సోమాజిగూడలోని మంత్రి నివాసంలో బీజేపీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా డోర్ టు డోర్ ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వివరించాలని కార్యకర్తలను కోరారు మంత్రి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు కార్యకర్తలు. సందేశాత్మక రచనలు, ఆట పాటలతో సమాజం ఒక్కటవుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు సామాజిక సమస్యలపై ప్రభాత బేరీ మోగించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రభాత బేరీ తెలంగాణ సామాజిక చైతన్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి జూపల్లి. ప్రజల్ని సమస్యల నుంచి బయటపడేయడం కోసమే ఇది కవులు, కళాకారులు, రచయితలందరూ పూనుకుంటేనే సాధ్యమైతే తప్ప ఇవి అందుకోసమే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభాత బేరి, ప్రభ అంటే వెలుగు,
అంటే ఆ వెలుగు అనేది రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం ఆ వెలుగు అనేది రావాలి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బీఫామ్ అందించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నార్సింగ్లోని పీసీసీ చీఫ్ నివాసంలో బీఫామ్ అందుకున్నారు నవీన్. ఇప్పటికే 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు నవీన్ యాదవ్.